రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా తిరుపతిలో వాహనదారులకు రవాణా శాఖ అధికారులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తిరుపతి రవాణా శాఖ అధికారి ఆధ్వర్యంలో శనివారం ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ కమిషన్ సభ్యులు సునీల్ చక్రవర్తి పాల్గొని ఆర్టీఓ ఆదినారాయణతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని, అప్పుడే ప్రమాదాలను అరికట్టగలమని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది ప్రజల్లో అవేర్నెస్ తేవటానికి చేస్తున్నాము. హెల్మెట్ యొక్క విలువ కొంతమంది ఏమంటారంటే కోర్టు ఆర్డర్ ఉంది, సిటీస్లో వేయకూడదు అంటారు. యాక్సిడెంట్ జరగటానికి కోర్టు ఆర్డర్ని మీరు ఉపయోగించుకోండి, కానీ యాక్సిడెంట్ జరగటానికి హెల్మెట్ని ఉండటం వలన 40% డెత్ రేట్ తగ్గుతుంది వాడటం వలన. 70% గాయాలు పాలవకుండా హెల్మెట్ కాపాడుతుంది. కొన్ని దేశాల్లో సైకిల్ తొక్కేవాళ్ళు కూడా హెల్మెట్స్ వాడతారు. మా కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు ఈరోజు మా జిల్లా రవాణా శాఖ అధికారి అయినటువంటి ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో టూ వీలర్ వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేదాని గురించి అవేర్నెస్ ప్రోగ్రాం ప్రజల్లోకి తీసుకువెళ్ళేదానికి ఈరోజు తిరుపతి రవాణా శాఖ కార్యాలయం నందు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనం ర్యాలీ కావచ్చు, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కార్యక్రమం నిర్వహించడానికి తిరుపతి రవాణా శాఖ వారు నిర్ణయం తీసుకున్నారు.